మా మమ్మీ చేసే బిర్యానీ అయితే నాకు చాలా చాలా ఇష్టం. నేను ఎన్నిసార్లు ట్రై చేస్తాను, నాకైతే ఆ టేస్ట్ అయితే రాదు. సో మా మమ్మీ చేసే బిర్యానీ ఎలా చేయాలో నేనైతే ప్రాసెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మిల్ మేకర్ బిర్యానీ. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ మసాలా కోసం పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగం నేను చూపిస్తున్నట్టు అంతా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పాన్లో ఆయిల్ అండ్ గీ రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేగనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి స్లైసెస్గా ఏం కట్ చేయకుండా డైరెక్ట్గా అలా వేసేసుకోండి. ఆ తర్వాత చెక్క, లవంగం, యాలక్కాయ ఇవి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత టొమాటో పీసెస్ అనేది యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్, బిర్యానీ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో పుదీనా యాడ్ చేసుకోండి. ఈ పుదీనా వేయడం వల్లే మా మమ్మీ చేసే ఈ రెసిపీ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది. మంచి క్వాంటిటీలో తీసుకోండి. పుదీనా చాలా బాగుంటుంది ఫ్లేవర్. నచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి. పుదీనా కూడా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేయండి. వాటర్ పోసి మరిగిన తర్వాత కొంచెం మీల్ మేకర్ అండ్ రైస్ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోస్తాం కదా, సేమ్ అదే రేషియోలో తీసుకొని కుక్కర్ మూత పెట్టండి. 3 to 4 విజిల్స్ రానివ్వండి. అండ్ నెక్స్ట్ కుక్కర్కి మూత పెట్టే ముందు గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాము. అంతే, బిర్యానీ రెడీ.